ఈ వీడియోలో కంగువా పార్ట్ 2 మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది డీటెయిల్డ్గా సింపుల్గా డిస్కస్ చేద్దాం. ఎక్కువ సోది చెప్పను, ఎండింగ్ వరకు చూడండి, ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అస్సలు బోర్ కొట్టదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగువా పార్ట్ 2 మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది, పార్ట్ 1కి పార్ట్ 2కి ఎలా కనెక్ట్ చేస్తారంటే, ఇప్పుడు పార్ట్ 1లో మనకి క్లైమాక్స్లో రుద్రాంగ నేత్ర వచ్చాడు. రుద్రాంగ నేత్ర అంటే బ్యాక్ డ్రాప్, అంటే 1000 years బ్యాక్ ఉన్నాడు కదా కార్తీ, అతని క్యారెక్టర్ పేరు రుద్రాంగ నేత్ర. అతను మనకి సినిమా క్లైమాక్స్లో వచ్చాడు. అసలు ఇతను ఎవరు? ఈ రుద్రన్ ఉన్నాడు కదా, అంటే బాబీ డియోల్, అతనికి 3 కొడుకులు. వీళ్ళు మాత్రమే కాకుండా ఈ రుద్రన్ ఒక బానిసతోటి చేయడం వల్ల ఈ బానిసకి రుద్రన్కి పుట్టిన కొడుకే మన రుద్రాంగ నేత్ర. ఎంతైనా బానిస కొడుకు కాబట్టి అతనికి రాజ్యం మీద హక్కులు ఉండవు, అంటే ఆ కపాలదేవి వాళ్ళని పాలించడానికి అతనికి హక్కు ఉండదు. సో అందుకని అతని ఆ బానిసని, అలాగే ఆ బానిస కొడుకు ఈ రుద్రాంగ నేత్రని చిన్నప్పుడే బయటికి పంపించేస్తారు, వేరే చోట ఉండమని చెప్పేసి. అలా ఎందుకు పంపిస్తారంటే ఈ రుద్రాంగ నేత్ర చిన్నప్పుడే కొంచెం అతి తెలుగు పనులు చేస్తాడనమాట. సో దాని కారణాల వల్ల మనకి అతని బయటికి పంపించేస్తారు, వేరే చోట బతకమని చెప్పేసి. సో ఇప్పుడు ఈ కంగువా ఈ రుద్రన్ 3 కొడుకుల్ని చంపేశాడు. ఈవెన్ రుద్రన్ కూడా క్లైమాక్స్ ఫైట్లో చంపేశాడు బాబీ డియోల్ని. సో ఇప్పుడు రాజ్యం ఎవరు పాలిస్తారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మన ఈ రుద్రాంగ నేత్ర అయితే వస్తాడనమాట. వచ్చి ఆ 3 కొడుకులకి వైఫ్స్ ఉంటారు కదా, భార్యలు, వాళ్ళ 3 భార్యల్ని స్వాధీనం చేసుకుంటాడు, రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకుంటాడు. అంత పనికి మాలిన చెడ్డోడు అనమాట. సో ఇప్పుడు ఈ రుద్రాంగ నేత్ర మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత ఈ ప్రజెంట్ టైం జనరేషన్లో మళ్ళీ పుట్టాడు. అతని క్యారెక్టర్ని కూడా మనకి చూపించారు, నోట్లో సిగరెట్ పెట్టుకుని కాల్చుతూ స్టైలిష్గా ఒక సైంటిస్ట్ మాదిరిగా చూపించారు. ఈ సూపర్ ఆర్మీ సోల్జర్స్ని తయారు చేసే ప్రోగ్రామ్కి అతనే మెయిన్ హెడ్ అన్నట్టుగా చూపించారు. సో ఇప్పుడు మనకి కంగువా మనం పాస్ట్లోకి వెళ్తే 1000 సంవత్సరాల బ్యాక్కి వెళ్తే అక్కడ రుద్రన్ని చంపేసిన తర్వాత అతను ఆ చిన్న పిల్లోడు కూడా చనిపోతాడు కదా. ఆ తర్వాత కంగువా మళ్ళీ వెనక్కి వచ్చి తన జాతి వాళ్ళని చూసుకుంటూ అక్కడ రాజు అయ్యి తను బతుకుతూ ఉంటాడు. సో ఇప్పుడు రుద్రాంగ నేత్ర రివెంజ్ తీర్చుకుంటాడు అనమాట. యాక్చువల్లీ రివెంజ్ అంటే వాళ్ళ నాన్న తనని చిన్నప్పటి నుంచి పట్టించుకోలేదు, సో తనని రాజ్యంలోకి రానివ్వలేదు. సో ఇప్పుడు వచ్చి రాజ్యాన్ని ఆక్రమించుకుని వాళ్ళ నాన్నని చంపిన కంగువా మీదకి దండెత్తుతాడా అంటే లేదు. ఈ రుద్రాంగ నేత్ర ప్లాన్స్ అయితే వేరేలా ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ ఆ రోమన్ సైనికులతో కలిసిపోతాడు భయ్య. కలిసిపోయి ఒక్క కంగువా మీద మాత్రమే కాదు, మిగిలిన ఇంకొక 5 దీవులు ఉంటాయి కదా, వీళ్ళ దీవి కాకుండా ఇంకొక 4 దీవులు ఉంటాయి, వాటన్నిటినీ స్వాధీనం చేసుకుని తన కంట్రోల్లోకి తెచ్చుకుని ఆ రోమన్స్తో కలిసిపోయి ఇంకో వేరే ప్లాన్ అయితే వేస్తాడనమాట. అంత తెలివైన వాడు, అంత అరాచకం చేసే భయంకరమైన క్రూర రాక్షసుడు ఈ కార్తీ చేస్తున్న క్యారెక్టర్ రుద్రాంగ నేత్ర. మీకు అర్థమవుతుందా? సో దీనికి సంబంధించి రకరకాల కుయుత్తులన్నీ పన్నుతాడు. అండ్ బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కంగువా పార్ట్ 2లో మనకి ఈ రుద్రాంగ నేత్ర చిన్నప్పుడు సీన్స్ని కూడా చూపిస్తారట. అసలు ఎందుకు ఈ రుద్రాంగ నేత్రని రాజ్యం బయటికి పంపించేశారనేది పార్ట్ 2లో చూస్తామంట. సరే అది పక్కన పెట్టండి. ఇప్పుడు కంగువా ఫైట్ రుద్రాంగ నేత్ర మీద ఉంటుంది. ఈసారి తన జాతి వాళ్ళు మాత్రమే కాదు, అక్కడ వేరే మంచు జాతి వాళ్ళని, మళ్ళీ ఇంకొక 4 జాతి వాళ్ళని చూపించారు కదా. సో వాళ్ళందరినీ కలుపుకుని వాళ్ళలో వాళ్ళు యునైటీ తెచ్చుకుని ఈ 4 జాతి వాళ్ళతో కలిసి కంగువా రుద్రాంగ నేత్ర మీద పోరాడతాడు. అంత పవర్ఫుల్ విలన్ అనమాట. 4 కలిసి ఒకరితో పోరాడడం. మీకు అర్థమవుతుందా? ఈ కపాలదేవి వాళ్ళతోటి. సో పోరాడి మొత్తానికి మరి గెలుస్తాడో లేదో తెలియదు, కానీ సూర్య మళ్ళీ పుడతాడు. ఇక్కడ ఈ రుద్రాంగ నేత్ర కూడా మళ్ళీ పుడతాడు. ఆ చిన్నపిల్లోడు ముసలి చేతిలో చనిపోతారు కదా, ఆ పిల్లోడు కూడా మళ్ళీ పుడతాడు. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి వద్దాం. 1000 సంవత్సరాల తర్వాత 2024లో ఇప్పుడు వీళ్ళు ఈ సూపర్ సోల్జర్ మీద కొన్ని ప్రయోగాలు అయితే చేస్తున్నారు. మీరు సరిగ్గా గమనిస్తే కంగువా పార్ట్ 1 క్లైమాక్స్లో ఆ పిల్లోడు రావణ్ సినిమాలో చూపించినట్టుగా ఏదో ఇలా చేతితోటి కళ్ళతోటి అన్ని కార్నర్లు లేపేస్తాడు. అతని దగ్గర సూపర్ పవర్స్ అయితే ఉన్నాయి. అండ్ మీరు రిలీజ్ ట్రైలర్లో సరిగ్గా చూస్తే సూపర్ సోల్జర్ జీటార్ తప్పించుకున్నాడని చెప్పేసి అక్కడ కంప్యూటర్స్లో ఉంటుంది. ఒకసారి దాన్ని చూడండి, నేను బ్రేక్ డౌన్ చేసినప్పుడు చూశాను. సో వీళ్ళు ఏంటంటే మనుషుల్లో కొన్ని ప్రయోగాలు చేసి వాళ్ళని సూపర్ సోల్జర్స్గా మార్చుతున్నారు. మరణం లేని వాళ్ళుగానో, లేకపోతే ఒకరి బ్రెయిన్ ఇంకొకరు కంట్రోల్ చేసేలాగానో సంథింగ్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఈ ఎక్స్పెరిమెంట్కి హెడ్డే ఈ రుద్రాంగ నేత్ర. అంటే 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ పుట్టాడు కదా, ఇంకో కార్తీ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళ యుద్ధం అయితే మొదలవుతుంది. ఈ సూర్య ఇప్పుడు ఈ చిన్నపిల్లని ప్రజెంట్ జనరేషన్లో దక్కించుకోవడానికి ఏం చేశాడు రుద్రాంగ నేత్ర మీద. సో అంత పెద్ద రష్యన్ ఆర్మీ, పెద్ద పెద్ద సైనికులు, గన్స్ ఇవన్నీ ఉన్నాయి.
ఈ కార్తీ దగ్గర ప్రజెంట్ జనరేషన్లో ఇతన్ని ఎలా ఎదిరించాడని మనం పార్ట్ 2లో చూడాలి. యాక్చువల్లీ కంగువా పార్ట్ 1 ఫెయిల్ అయింది. పార్ట్ 2 వచ్చే అవకాశం అయితే లేదు, మ్యాక్సిమం లేదు భయ్యా, చెప్తున్నాను కదా. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే పునర్జన్మల కాన్సెప్ట్ని తీసుకున్నారు, బాగానే ఉంది. యాక్చువల్లీ ఇంకో డౌట్ వచ్చింది నాకు, అసలు రుద్రాంగనేత్ర మళ్ళీ ఎందుకు పుట్టాల్సి వచ్చింది, కంగువా కూడా మళ్ళీ ఎందుకు పుట్టాల్సి వచ్చింది, ఈసారి ప్రపంచాన్ని ఎలా కాపాడుతారో కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సినిమా అయితే ఉండబోతుంది కంగువా పార్ట్ 2. సరే, ఇప్పుడు ఈ పునర్జన్మల కాన్సెప్ట్ మళ్ళీ పుట్టడం అనేది రాజమౌళి మగధీర సినిమా నుంచి అయితే ఉంది. కాకపోతే మరి కంగువా ఎందుకు ఫెయిల్ అయింది, మగధీర ఎందుకు హిట్ అయిందంటే, ఇప్పుడు కంగువా మూవీలో మనకి ఫస్ట్ హాఫ్ అంతా చిరాకు వచ్చేస్తుంది. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఇంటర్వెల్ ట్విస్ట్ దగ్గరే, మనకి ఇంటర్వెల్ దగ్గరే ఆ బాబీ డియోల్ క్యారెక్టర్ని చంపించేసి మీకు సెకండ్ హాఫ్ తర్వాత క్లైమాక్స్లో కార్తీతో ఇంకా ప్రజెంట్ జనరేషన్లో ఫైట్ పెట్టేసి సినిమాను ఒక పార్ట్గా ముగించేసి ఉంటే బాగుండేది. అనవసరంగా ఫస్ట్ హాఫ్లో మొత్తం అంతా కూడా సోది పెట్టి దిశ పటాని క్యారెక్టర్ని తీసుకొచ్చి ఏదేదో రొట్ట సీన్స్ పెట్టుకుని తగలెట్టుకున్నారు. సినిమా మొదలవడమే స్ట్రైట్ పాయింట్ మొదలైపోయి ఫస్ట్ సీన్ ఆ పిల్లోడికి సూర్య మధ్య జరిగి వాళ్ళ అమ్మా నాన్నలు చనిపోవడం, సూర్య మీద పగ పెంచుకోవడం, ఇలా అలాగే మొదలైపోయి ఇంటర్వెల్ టైంకి బాబీ డియోల్ని చంపేసి ఆ పిల్లోడు కూడా చనిపోయి సూర్య కూడా ఇంకా అక్కడ ఇంటర్వెల్ బ్యాంక్ పడింది అనుకో, సెకండ్ హాఫ్ నుంచి ఆ పిల్లోడు మళ్ళీ పుట్టడం, ఇలా పునర్జన్మలు ఇవన్నీ మిక్స్ చేసుకుని చూపించి ఇంకా ఫస్ట్ హాఫ్ అంటే మనకి కంగువా మూవీ క్లైమాక్స్లో డైరెక్ట్గా ప్రజెంట్ జనరేషన్ సూర్య కార్తీకి ఫైట్ పెట్టేసి అక్కడితో ఒక పార్ట్ సినిమాకి ముగించేసి ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేది. కంగువా మూవీ స్టోరీ అయితే బాగుంటుంది. కాకపోతే వీళ్ళు అనవసరంగా సాగదీసి ఫస్ట్ హాఫ్ అంతా చిరాకు తెప్పించి సెకండ్ హాఫ్లో ఏదో కొన్ని మెరుపులు మెరిపించారు కార్తీని తీసుకొచ్చి కొన్ని సీన్స్లో. ఇది వర్కౌట్ అవ్వలేదు భయ్య. మగధీర ఎందుకురా అంటే, మగధీరలో మనకి ఇంటర్వెల్ టైంకి మ్యాక్సిమం స్టోరీ అంటే ఈ ప్రజెంట్ జనరేషన్లో జరిగేదంతా అయిపోతుంది. సెకండ్ హాఫ్లో మనకి టైం పీరియడ్ బ్యాక్కి వెళ్ళి ఒక పార్ట్గా తీసేసి మొత్తం ఆవగొట్టేశారు, సరిపోయింది. సెకండ్ పార్ట్ తొక్క అని చెప్పేసి స్టోరీని సాగదీయలేదు. ఈ కంగువా మూవీ స్టోరీని సాగదీయడం వల్లే అట్టర్ ఫ్లాప్ అయింది. ఇంటర్వెల్ టైంకి కార్తీ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చి గూస్ బంప్స్ లెవెల్లో ట్విస్ట్ వచ్చిందనుకో, వేరే లెవెల్లో ఉండేది భయ్య. కార్తీ క్యారెక్టర్ని ఎక్కడో క్లైమాక్స్లో తీసుకొచ్చి మొత్తం పోగొట్టేశారు. సో అది విషయం. మరి ఇంకా కంగువా పార్ట్ 2 అయితే అసలు రాదు, మీరు ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. కానీ దేవరా పార్ట్ 2 కూడా రాదు, అదైతే 100% కన్ఫర్మ్. సో అది విషయం. మరి ఉంటాను ఇక, బాయ్. కంగువా పార్ట్ 2 మూవీ స్టోరీ మీద మీకున్న డౌట్స్ ఏంటి, మీరు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో కింద కామెంట్ రాయండి.